హైడ్రా దూకుడు పెంచింది. రాజకీయ పార్టీలు లీడర్లు ఎవరిని లెక్క చేయడం లేదు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ప్రభుత్వ భూములు చెరువుల రక్షణే ధ్యేయంగా హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. దాంతో ప్రజల నుంచి హైడ్రాకు మద్దతు పెరుగుతుంది. హైడ్రాను అన్ని జిల్లాల్లో అమలు పరచాలని పలువురు సూచిస్తున్నారు. హైడ్రా దూకుడు పెంచింది. రాజకీయ పార్టీలు లీడర్లు ఎవరిని లెక్క చేయడం లేదు. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ప్రభుత్వ భూములు చెరువుల రక్షణే ధ్యేయంగా హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. దాంతో ప్రజల నుంచి హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. హైడ్రాను అన్ని జిల్లాల్లో అమలు పరచాలని పలువురు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ నగర ప్రజలు ప్రస్తుతం తాగుతున్నటువంటి వాటర్ ని కూడా కలుషితం చేసి ఇన్ని రోజుల పాటు జీవనం కొనసాగిస్తా ఉన్నారు కొంతమంది అక్రమదారులంటూ కూడా ఈ రోజు కూల్చివేత సందర్భంగా బయటపడ్డటువంటి అంశం ఇంతకు ముందే హైడ్రా కమిషనర్ ఒక మీడియా నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా నగర ప్రజలు మంచినీటిని అందిస్తున్నటువంటి గండిపేట చెరువులో అక్రమ నిర్మాణాలకు పాల్పడడం ద్వారా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు చెరువులోకి చేరి మంచినీరు కాస్త కాలుష్యంగా మారిపోతా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నగర ప్రజలకు మంచినీటికి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం వస్తుందని తప్పుడు పత్రాలు కాలం తీరినటువంటి అనుమతులతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయవద్దు అంటూ కూడా హైడ్రా కమిషనర్ సూచిస్తూ ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఉస్మాన్ సాగర్ ఏళ్ల చెరబడి చరిత్ర కలిగినటువంటి గండి చెరువు ప్రాంతం, ఈ ప్రాంగణంలోనే ఇప్పుడు నగర ప్రజలందరూ కూడా వాటర్ తాగుతున్నటువంటి ఏరియా. ఆ ఏరియాలో కూడా వీళ్ళు కొన్ని కమర్షియల్ జోన్ కిందకి మార్చేసి గోడౌన్లు ఏర్పాటు చేసి వీటి ద్వారా రసాయనాలు ఏదైతే వీళ్ళు ఉపయోగిస్తా ఉన్నారో ఆ రసాయనాల వ్యర్థాలన్నీ కూడా ఈ మంచినీటి కాలుష్యత నీరులో కలిపేసి దాన్ని పూర్తిగా పొల్యూటెడ్ చేస్తా ఉన్నారు నగర ప్రజలు. దీనివల్ల అనేక రోగాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈ రోజు హైడ్రా ఈ వివరాలు ప్రెస్ నోట్ రూపంలో తెలియజేయడం జరిగింది. హైడ్రా విభాగానికి ఆదివారం నాడు ప్రత్యేక ఫిర్యాదులు అందడంతో గడ్డిపేట చెరువులో ఉన్నటువంటి అనుమతి లేనటువంటి ఈ భవనాల దగ్గరికి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం జరిగింది. సుమారు 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలకు స్థానిక మున్సిపల్ రెవెన్యూ వాటర్ బోర్డు పోలీసుల పర్యవేక్షణలో కూడా ఈ రోజు అధికారులు కూల్చేయడం జరిగింది. ఈ 20 భవనాలు ఎలా నిర్మించారు, ఎవరి ఆదేశాల ప్రకారంగా నిర్మించారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారనే దానిపై కూడా హైడ్రా విచారణ జరిపినప్పుడు 2009 సంవత్సరంలో స్థానిక గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఒక మహిళా సర్పంచ్ గతంలో గ్రామ పంచాయతీ పేరుతో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడము, ఇప్పుడు అదే సర్పంచ్ పాత తేదీల భవనాలకు అనుమతులు మంజూరు చేయడం పైనే ఇష్టానుసారంగా ఈ గండిపేట ప్రాంతాలలో పాత తేదీలతో ఉన్నటువంటి రిసిప్ట్లతో ఈ భవనాలను నిర్మిస్తా ఉన్నారన్నట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఈ హైడ్రా ఈ విషయాలు తేల్చడం జరిగింది. చట్ట విరుద్ధమని పాత తేదీల్లో అనుమతులు జారీ చేస్తున్నటువంటి వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోబడతాయి అంటూ కూడా ప్రస్తుతం ఈ రోజుల్లో కూడా నిర్మాణం కోసం పాత తేదీలపై జారీ చేసినటువంటి అనుమతి పత్రాలు చెల్లవు. మున్సిపల్ నిబంధనలకు అనుసరించి భవన నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది అనేది కూడా హైడ్రా కమిషనర్ సూచిస్తూ గతంలో ఈ రకంగా అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూడా పాతకాలం డేట్ లో రిసిప్ట్ రూపంలో ఇచ్చి వాటి ద్వారా ఈ అనుమతులు చేపడతా ఉన్నారు అనే దానిపై కూడా ఎవరు ఈ వ్యవహారాన్ని చేపడతా ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైడ్రా కమిషనర్ ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. ఇప్పటికీ 2009కి చెందినటువంటి రిసిప్ట్ల పేరుతో భవనాలను ఏర్పాటు చేయడము, అక్కడ అక్రమంగా గోడౌన్లను పెట్టుకోవడము, ఆ గోడౌన్ల ద్వారా వచ్చేటువంటి రసాయనాలన్నీ కూడా ఉస్మాన్ సాగర్ లో కూడా కలిపి వాటర్ అంతా కూడా కాలుషితం చేయడము, ఇబ్రాహిం ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేటువంటి నీరంతా కూడా ప్రజలు తాగేటువంటి మంచినీరు, ఆ మంచినీరు కాస్త పూర్తిగా ఈ వాటర్ పొల్యూటెడ్ తో నిండిపోయి ఉంటుంది. నగర ప్రజలు ఇక ముందు ఈ రకమైనటువంటి వ్యర్థాలతో కూడినటువంటి నీళ్లు తాగితే మాత్రం అనేక రోగాలు కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిపైన ఎంకరేజ్ చేయకండి, ఇలాంటి వ్యక్తులని అడ్డుకోండి, ఎక్కడ మీకు సమాచారం వచ్చినా తమ దృష్టికి తీసుకురావడం అంటూ కూడా రంగనాథ్ ఒక నోట్ రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని నగర ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటూ కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. శివ అయితే రవితేజ,
ప్రజల నుంచి రోజు రోజుకి హైడ్రాకు మద్దతు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. చాలా మంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా లాంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, లేదంటే హైడ్రాని విస్తరించాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? ఇప్పటికీ కమిషనర్ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా భూములని కబ్జా చేయడము, నాలాలని ఆక్రమించుకోవడము, అనుమతి లేకుండా భవనాలను కన్స్ట్రక్షన్ చేయడము, చెరువులో వెళ్లేటువంటి దారులను సైతం కనెక్ట్ చేయడము, చెరువులోకి వాటర్ రాకుండా పూర్తిగా రోడ్డుపైనే నిలిచిపోయి సిటీ ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ని ప్రభుత్వం దీనిపై రివ్యూ చేసి ఏ రకంగా దీనికి ఒక సొల్యూషన్ కల్పించాలనే దానిపై కూడా కసరత్తు చేసి హైడ్రా పేరుతో ఈ వింగ్ ని ఏర్పాటు చేసి గతంలో జిహెచ్ఎంసీ డిజాస్టర్ ఫోర్స్ ఈవీడీఎం ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సంస్థలన్నీ కూడా దీంట్లోకి మర్జ్ చేస్తూ హైడ్రా ఫైనల్ డిసిజన్ హైడ్రా కమిషనర్ కే పూర్తి పవర్స్ ఇస్తూ ఎక్కడ ఏ నిర్మాణాలు అక్రమంగా కనిపించినా ఇమీడియట్ గా వాటిని తొలగించేటువంటి పూర్తి పవర్లు హైడ్రాకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా సిటీ అవుట్స్కట్ లో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే తమ ఆధీనంలోకి వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి అవతల వైపుగా ఉన్నటువంటి భవనాలు తమ ఆధీనంలో రానంటూ మాత్రం హైదరాబాద్ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక పక్క హైదరాబాద్ పూర్తిగా అటు పటాన్చెరు నుంచి మొదలుకొని ఇటు అన్ని వైపుల నుంచి కూడా సిటీ నుంచి సుమారు 100 కిలోమీటర్ల వరకు హైదరాబాద్ పరిధిలోకి తీసుకొస్తే పూర్తి స్థాయిలో సిటీలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు వచ్చి హైదరాబాద్ పూర్తి స్థాయిలో మళ్లీ సెటరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా నగర ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్స్ వ్యక్తం అవుతున్నప్పటికీ ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం హైదరాబాద్ లో కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఢిల్లీ అధికారులు సైతం ఈ హైడ్రా లాంటి వ్యవస్థ ఢిల్లీ రాజధానిలో ఉంటే అక్కడ పొల్యూషన్ గానీ, ఆక్రమణలకు గురైనటువంటి గానీ, చెరువులు గానీ, వాటర్ గానీ అన్ని విషయాల్లో కూడా ఈ హైడ్రో పర్ఫెక్ట్ గా పనిచేస్తోంది. కాబట్టి ఇలాంటి సంస్థ తమకు కూడా కావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనేక వైపుల నుంచి కూడా విన్నపాలు వస్తున్నప్పటికీ ఈ ఇప్పుడిప్పుడే నెలన్నర క్రితమే స్టార్ట్ అయినటువంటి సంస్థ కాబట్టి, వ్యవస్థ కాబట్టి దానంతా కూడా సరి అయినటువంటి పోలీస్ అధికారులని, ఎఫిషియన్సీగా ఉన్నటువంటి పోలీస్ అధికారులను అందరినీ కూడా రిక్రూట్ చేసి దాని ద్వారా పూర్తి స్థాయిలో నగరాల్లో ఆక్రమణకు గురైనటువంటి ఆస్తులన్నీ కూడా కాపాడి సిటీని రక్షించి మంచినీటిని అందించి దాంతో పాటు చెరువులనంతా కూడా నీటితో నింపి కలకల్లాడేటువంటి ప్రయత్నంలో భాగంగా హైడ్రా చేస్తున్నటువంటి చర్యలు. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ ప్రధాన నీటి సరస్సు అది. నగర ప్రజలందరూ కూడా ప్రస్తుతం నీటి తాగుతున్నటువంటి వాటర్ అంతా కూడా ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటువంటి నీరే. అలాంటి నీటినే కలుషితం చేసి పొల్యూటర్ చేసి నగర ప్రజలంతా కూడా అనారోగ్యానికి గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కొంతమంది వ్యాపారవేత్తలు. దీని ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు హైడ్రాకు సహకరించాలి, హైడ్రాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. ఎవరు వెనక నుంచి నడిపించి ఆ భవనాలను కాపాడే ప్రయత్నం చేశా ఎమ్మెల్యే, ఎంపీ ఆర్ మినిస్టర్, ప్రతిపక్షంలో అధికార పార్టీ ఎవరైనా సరే అది అక్రమం తేలితే మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ మాత్రం పోలీస్ కమిషనర్, హైడ్రా కమిషనర్ అయితే హెచ్చరిస్తూ ఈ తొలగింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.